ధనికులతో పాటు నిరుపేదలు కూడా సన్నబియ్యం తినాలనే మంచి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పంపిణీకి శ్రీకారం చుట్టిందని సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని దీక్షకుంట గ్రామం మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ కాలనీలోని రేషన్ షాపులలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు పేదలకు సన్నబియ్యం అందించాలనే కృత నిశ్చయంతో ప్రజాప్రభుత్వం ఉందని తెలిపారు. దీక్షకుంటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని దీక్షకుంటలో ప్రారంభించాం. ఈరోజు గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యము పేద కుటుంబాలకు ఇస్తూ ఆ దొడ్డు బియ్యం కూడా దళారుల పాలై ఈరోజు రీసైక్లింగ్ అయి ఆ రీసైక్లింగ్లో ఆ బియ్యానికే పాలిష్ చేసుకొని మళ్ళీ రేషన్ షాపులకు అదే బియ్యం వచ్చి వీళ్ళు ఆ రేషన్ షాపులో ఉన్నటువంటి బియ్యం తీసుకోవడానికి పోతే తీసుకోలేక పశువులు తినడానికి కూడా ఆ బియ్యం ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమన నాయకత్వంలో ఈ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సన్న బియ్యం రావాలంటే ఈరోజు సన్నబడ్లు పండించే రైతులకు మద్దతు ధరకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఒక భూపాలపల్లి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు బోనస్ అందించాం ఈ జిల్లాలో. అదేవిధంగా బోనస్తో పాటు రైతులకు 21,000 కోట్లు భారతదేశ చరిత్రలో 25,70,000 మందికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఈ రుణమాఫీతో పాటు 500 బోనస్తో పాటు ఈరోజు సన్నబియ్యంతో 4,000 కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పడ్డ ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఉన్న ఇబ్బంది పరిస్థితుల్లో ఇచ్చిన మాట అమలు చేసే కొరకు ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని దీక్షకుంటలో ప్రారంభించాం. ఇదే సన్నబియ్యం ఆజంనగర్ గ్రామంలో వంట చేసి మా మంత్రులు ముఖ్యమంత్రి మేమంతా కూడా ఒక గిరిజన బిడ్డల ఇళ్లలో మరి మేము వాళ్ళతో భోజనం చేసి తింటున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూసి మాకు చాలా సంతృప్తిని కలిగించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం.